నమస్కారం అండి, బాగున్నారా? అదేమిటి పొద్దునే కదా కలిసారు, అంతలోకి ఏమైపోతాను? అసలైనా మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను కదా, స్కూల్కి ఎందుకు వచ్చినట్టు? అది కాదండి, జాకెట్ కొట్టమని ఇచ్చారుగా. నేను ఎప్పుడు అంతే, ఏదైనా ఒప్పుకుంటే అయిపోయే వరకు నిద్రపోనండి. రేపు మీరు చెప్పే చదువైనా సరే. అయితే కుట్టేశారన్నమాట. ఎంత? 7 రూపాయలు ఇమ్మంటారా? ఎందుకండి 7 రూపాయలు? సిటీలోనే అంతే, 3 రూపాయలు చాలు. అదేమిటి, నేను ఒకటే కదా ఇచ్చాను. మీరు ఇచ్చింది ఒకటే, కానీ షేపులు బాగున్నాయి కదా అని నేనే 2 కుట్టాను. యు రాస్కెల్, ఎంత ధైర్యం నీకు? నేనేమన్నా తప్పు మాట్లాడానండి? తప్పున్నారా? చదువుకోవడానికి వచ్చి షేపుల గురించి మాట్లాడతావా? ఇదిగో, నా సంగతి నీకు తెలీదు. మళ్ళీ నా కంట పడ్డావు, జాగ్రత్త. ఇడియట్. ఏమండి ఏమండి, తప్పు అయిపోయిందండి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. సీతారావుడు, సీతారావుడు, ఎందుకు అరుస్తావు కుక్కలాగా? ఆ సీనుగాడి గుర్రానికి గుగ్గిలికి లంచం కింద 200 రూపాయలు ఇచ్చాను. మీ గురువుని అడిగితే ఎప్పటికప్పుడే ఖాతాలో రాసుకో అంటారు. ఇంకెప్పుడు ఇస్తారు? ఇస్తాడవయ్యా, ఏకంగా 1000 అయ్యాక. 1000 రూపాయలా? అప్పుడు దగ్గర పెట్టుబడి పెట్టి కూర్చోవాలా? చస్తే ఇవ్వను. ఏట్రా సుందరేట్రా ఇప్పుడు వచ్చింది? అప్పుడప్పుడు రావడం అలవాట్లే. సీతారావుడు పెరట్లు ఏం కట్టేశారంటే ఏది సీతారావుడు? ఎవడు చెప్తా. సుందరం. బలెనోడు మాట పట్టుకొని వచ్చావమ్మా, అర్ధరాత్రి పూట అంకమ్మ సేవాలని. చూపిస్తావా? చూపించు. చూపిస్తా. పాపా 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 మరే మరే ఈ లెటర్ తీసుకెళ్ళి సుజాత టీచర్కి ఇస్తావా? ఈ చాక్లెట్లు తీసుకో. అలాగే. నా ఉద్దేశం జాకెట్లు సుతరం. ఆ అబ్బాయిని పిలువు. అమ్మాయి పిలిచారా అండి? ఇదేమిటి, ప్రేమలేఖ? ఓవా రామచంద్ర, క్షమించమని ఉత్తరం రాశానండి. తప్పులున్నాయా? తప్పులా? బండ బూతులు. అసలు నీకు అక్షరాలు నేర్పింది ఎవడయ్యా? కనీసం నీ సొంత పేరు రాసుకోవడం కూడా రాదా? సుతరం మధ్యలో సున్నా ఏం చేసావు? గుండి అనుకో చొక్కా కేసుకుని కుట్టేసుకున్నావా? పైగా ఈ డాష్లు ఏమిటి? అసలు ఇది ఉత్తరమా, కొలతలు రాసుకునే పేపరా? అందుకే కదండి మిమ్మల్ని ప్రైవేట్ చెప్పమని అడిగేది. సరే, ఇలా జిడ్డోడకుండా పండులా తయారై రేపురా. నిజమే.